చిన్న కథ. జింక తెలివి. అడవిలో జింక పిల్ల ఒకటి ఆహారం కోసం బయలుదేరింది. ఆ జింక అడవిలోకి వెళ్ళడం అదే మొదటిసారి. జింక పిల్లకి తల్లి ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపించింది. మొదటి రోజు సక్రమంగా తిరిగి వచ్చిన జింక పిల్లకు రెండో రోజు మాత్రం పెద్ద గండమే ఎదురైంది. రుచికరమైన ఆహారం దొరుకుతోందని చెరువు ఒడ్డున గుబురుగా ఉన్న పొదల్లోకి వెళ్ళింది. చాలాసేపటి నుండి ఆ పొదల చాటున దాక్కున్న నక్క ఒకటి జింకపిల్ల రాకను గమనించింది. అది పరుగు తీయక ముందే ఒడిసి పట్టుకుంది. జింకపిల్ల ఒక్కసారి భయంతో ప్రాణాలపై ఆశ వదులుకున్నా మరుక్షణమే దానికి తల్లి చెప్పిన సలహా ఒకటి గుర్తొచ్చింది. నక్క బావ, నువ్వు నన్ను చంపడం వల్ల నాకు ఏ నష్టమూ లేదు. నా వల్ల నీ ప్రాణాలకి ముప్పు ఉంది. అదే నాకు బాధ అనిపిస్తోంది అంది జింకపిల్ల. ఏంటి, నిన్ను చంపితేనా అని ఆశ్చర్యంగా అడిగింది నక్క. నా కాలికి ఓ విషపూరిత ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు తీయకుండా నన్ను నువ్వు తింటే నీ ప్రాణాలకు ముప్పే కదా అని చెప్పింది జింకపిల్ల. నువ్వు చెప్పేది నిజమేనా? ఏది నీ కాలు చూపించు అంటూ అనుమానంగా అడిగింది నక్క. నిజం నక్క బావా, నా కాలే బావుంటే నీకు దొరికేదానినా అని చెప్పి ఈ పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు, కానీ అలా వెలుగులోకి వెళ్ళి నా కాలికి దిగిన ముళ్ళు చూపిస్తాను అని చెప్పింది జింక. రెండూ కలిసి పొదల్లో నుంచి చెరువు ఒడ్డుకు వచ్చాయి. జింకపిల్ల నక్కకి చూపించడానికి కాలు ఎత్తినట్టు ఎత్తి ఒక్కసారి దాని ముఖంపై తన్నింది. ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది. అది ఒడ్డుని చేరుకునే లోపల జింకపిల్ల అక్కడ నుంచి రివ్వున పరుగు తీసింది.